సో మై డియర్ ఫ్రెండ్, తర్వాత యుక్త భాషణం, మిత భాషణము, నిర్భాషణము. యుక్త భాషణం అంటే ఏది మాట్లాడాలో అదే మాట్లాడడం. ఇంటి మాటలు ఆఫీస్లో మాట్లాడకూడదు, ఆఫీస్లో మాటలు ఇంట్లో మాట్లాడకూడదు. ఆఫీస్కి వెళ్ళంగానే ఒకడిని ఎలా ఉంది, నీ ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, ఇవి మాటలు. ఆఫీస్ మాటలు లేవు. ఇంటికి రాగానే ఆఫీస్ మాటలన్నీ పెళ్ళాంగి చెప్తుంటాడు వాడు. ఆ పెళ్ళాంకి ఎందుకు ఆఫీస్ మాటలు? ఇంటి మాటలు ఆఫీస్లో ఉండకూడదు, ఆఫీస్లో మాటలు ఇంట్లో ఉండకూడదు. యుక్తమైన భాషణం ఉండవలే, మితమైన భాషణం. ఎవరికైనా మైక్ ఇచ్చి సార్ 2 ముక్కలు మాట్లాడమంటే 2 ముక్కలు మాట్లాడాలి, థ్యాంక్ యూ అని వెళ్ళిపోవాలి. అంతేకాని 2 గంటలు మాట్లాడతాడు పట్టుకోడు. ఇక వాడిని లాక్కోవాలి మైక్ వాడి దగ్గరించి. నువ్వు ఉంటే సార్ నేను ఇంకా చాలా చెప్పాలి. అక్కడ వినేవాడికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, వీడు చెప్తూనే ఉంటాడు. ఎందుకంటే వాడి మాటలు వాడికి చాలా ప్రియం, ఇంకోటి మాటలు వాడికి అప్రియం. వీడి మాటలు అలా వింటూనే ఉంటాడు. వీడి నోట్ల మాటలు వాడికి మధురంగా ఉంటాయి. అందరు నిద్రపోయి ఉంటారు పక్కన ఉన్న వాళ్ళందరూ. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. వారానికి ఒకరోజు మౌనము. మహాత్మా గాంధీ వారానికి ఒకరోజు మౌనం ఉన్నాడు. మనకేం పోయేగాలం? ఆయనకన్నా గొప్ప సాధించేవాళ్ళమా మనము? ఆయనకన్నా గొప్ప సాధించామేమిటి? కనుక గుర్తుంచుకోండి, యుక్తాహారము, మితాహారము, నిరాహారము, యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము అంటే మౌనము.